భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ అని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గిరిజన సంక్షేమ శాఖ సంస్థ చైర్మన్ కోటినాక తిరుపతి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏసీ బ్యాగ్ సార్ బ్యాగ్ సార్ బీ షేప్ ఉంటుంది. మాజీ ప్రధాని తన ఆర్థిక సంస్కరణలతోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీపరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాస విడిచినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా వారు. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతోని ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోని సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం. అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కూడా కారణం. వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశానికి 2 సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతుంటాయి. వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికి కూడా వారు చేసి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా తూచ తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.